Hello everyone. Today we'll discuss about what is constipation and what are the treatment options for this constipation. See, మనం రెగ్యులర్గా మన జిఐ ఓపీడీలో మన రెగ్యులర్గా పేషెంట్స్కి మోషన్స్ ఫ్రీగా రావట్లేదు సార్, అది ఎన్ని రోజులకోసారి వస్తే అది అలార్మింగ్ సైన్ అండ్ ఎప్పుడు మనం కన్సల్ట్ అవ్వాలి అని రెగ్యులర్గా మన పేషెంట్స్ మన దగ్గరికి వస్తూ ఉంటారు. సి, యాజ్ పర్ డెఫినిషన్ కాన్స్టిపేషన్ అనగా లెస్ దాన్ 3 మోషన్స్ పర్ వీక్, అంటే ఎవరైతే 3 సార్ల కంటే తక్కువ మోషన్స్ వారం లోపల వచ్చినట్టయితే వాళ్ళని కాన్స్టిపేషన్గా డిఫైన్ చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాంగ్ నోషన్ ఉంటుంది, పేషెంట్స్ మాకు డైలీ మోషన్ రాకపోతే దే ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్ మన ఇండియన్ సినారియోలో చూసినట్టయితే. బట్ నార్మల్గా ఏదైనా స్టూల్ ఫామ్ అయ్యి ముఖ్యంగా లార్జ్ ఇంటెస్టైన్ ఫస్ట్ పార్ట్ నుంచి ఎండ్ వరకు రావడానికి కొంతమందికి న్యూరోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే వాళ్ళకి కొంచెం గట్ మూమెంట్ స్లోగా ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఇట్ మే టేక్ 1 to 2 days అండి. సో అలాంటి పేషెంట్స్ ముఖ్యంగా మనము అందుకనే అది ఎవరైతే ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి, మైదా ఫర్ ఎగ్జాంపుల్ వీట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కొంచెం మోషన్ అనేది కొంచెం మందగించే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే దాన్ని డిఫైన్ చేయడానికి యాజ్ పర్ గైడ్లైన్స్ మనము ఎవరికైతే వారంలో 3 కంటే తక్కువ సార్లు మోషన్స్ వచ్చిన వాళ్ళకి మనం కాన్స్టిపేషన్ లాగా డిఫైన్ చేస్తూ ఉంటాం. బట్ కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఒక ఆబ్సెషన్ ఉంటుంది, రోజు మోషన్ ఫ్రీ రానట్టయితే దే ఫీల్ వెరీ అన్కంఫర్టబుల్, అది బ్లోటింగ్ కడుపు ఉబ్బినట్టు అవ్వడము, లేదు అని అంటే అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్కువ నొక్కుతుండడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్ వల్ల కొన్ని అదర్ ప్రాబ్లమ్స్ ముఖ్యంగా పైల్స్ అయితేనేమి, ఫిషర్ అయితేనేమి, అండ్ కొంతమందికి మోషన్ కింద స్ట్రక్ కావడం వల్ల వాళ్ళు కొంచెం డిజిటల్ ఎవాక్యుయేషన్ అంటే హ్యాండ్తో రిమూవ్ చేయడం వల్ల అల్సర్స్ రెక్టం కింది భాగంలో అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి మనము ఈ వీడియో మనము ఒక గైడ్లైన్ లాగా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ వారంలో 3 to 4 times ఏ వీక్ మోషన్స్ అయినట్టయితే దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మోషన్ ఫ్రీ రానట్టయితే గంటలు ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ 45 minutes వాష్రూమ్లో స్పెండ్ చేసినట్టయితే కింద రెక్టంలో ఉండే బ్లడ్ వెజల్స్ అనేటివి ఎన్లార్జ్ అవుతుంటాయి. సో వీళ్ళ పేషెంట్స్ ఏంటంటే ముఖ్యంగా అదే కింది భాగం వరకు మోషన్ స్ట్రక్ అయ్యి వాళ్ళు కంప్లీట్గా ప్రెషర్ నొక్కుతూ ఉండడం వల్ల ఈ బ్లడ్ వెజల్స్ ఎన్లార్జ్ అయ్యి పైల్స్ రూపంలో బ్లీడింగ్ అవుతుంటాయి. ఇవే కాకుండా ఒక్కోసారి నారో ఓపెనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ యానస్ కింది భాగంలో ఉన్న స్పింక్టర్ అనేది టైట్ కావడం వల్ల వీళ్ళు పైనుంచి బాగా పుష్ చేయడం వల్ల వాళ్ళకి కట్ అవ్వడం, దాన్నే ఫిషర్ అంటాం. దీనివల్ల భరించరాని నొప్పి, పెయిన్తో పాటు కొంతమందికి బ్లీడింగ్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇవే కాకుండా కొంతమంది పేషెంట్స్ ఏంటంటే నాకు కింది వరకు వస్తుంది కంప్లీట్గా క్లియర్ అవ్వట్లేదని సమ్టైమ్స్ దే యూజ్ హ్యాండ్, దాన్ని డిజిటల్ ఎవాక్యుయేషన్ అంటాం. దీనివల్ల సాలిటరీ రెక్టల్ అల్సర్స్ కొంతమంది పేషెంట్స్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, భరించరాని బ్లీడింగ్తో కూడా ఒక్కొక్కసారి ప్రజెంట్ అవుతూ ఉంటారు. అండ్ సమ్టైమ్స్ పీపుల్ విల్ యూజ్ ఫ్లష్ ఇన్ టు ద రెక్టమ్, అది మోషన్ని క్లియర్ చేయడానికి. ఇవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ అండి, ఇలాంటి అసలు చేయకూడదు. సో ముఖ్యంగా ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే కాన్స్టిపేటెడ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అంటే పైల్స్ అయితేనేది, ఫిషర్ అయితేనేమి, ఈ బ్లీడింగ్ రెక్టల్ అల్సర్స్ అవ్వడము, ఇవన్నీ వీటి వల్ల లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అంటాం. ఇవన్నీ మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంటాయి. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్ ఒకవేళ నిజంగా 3 days తర్వాత కూడా మోషన్స్ సరిగా రావట్లేదు అండ్ దే ఆర్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్, కడుపు ఉబ్బడం, ఆయాసం అవుతుంది అండ్ కడుపు నొప్పి రావడం, స్టూల్ హార్డ్గా ఫామ్ అవ్వడం వల్ల అలాంటి పేషెంట్స్ వాళ్ళకి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ చేసినట్టయితే ఏదైనా సెకండరీ కాజెస్ ముఖ్యంగా థైరాయిడ్ అయితేనేమి, డయాబెటీస్ అయితేనేమి, వీటి వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తున్నాయి, వాటిని మనం చెక్ చేస్తుంటాం. అయ్యే కాకుండా మస్క్యులర్ ఆర్ న్యూరోనల్ ప్రాబ్లమ్స్ అంటే నర్వ్ రిలేటెడ్ డ్యామేజెస్ ఎవరికైతే ఇంటెస్టైన్లో జరిగినైతే ముఖ్యంగా మనం చూసినట్టయితే హర్ష్బ్రంగ్ డిసీజ్ అనే ఒక వ్యాధి ఉంటుంది. దీంట్లో ఒక న్యూరాన్స్ అనేటివి ఇంటెస్టైన్ చివరి భాగంలో డ్యామేజ్ అవ్వడం వల్ల బర్త్ ప్రాసెస్ అప్పుడు వీళ్ళకి కోలాన్ అనేది సరిగా పంపింగ్ ఫంక్షన్ అనేది ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇవే కాకుండా
కొన్ని ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ ముఖ్యంగా పార్కిన్సనిజం డిసీజ్ అయితేనేమి, ఆర్ అదర్ అల్జీమర్స్ డిసీజ్ అయితేనేమి, ఆర్ న్యూరో డీజనరేటివ్ డిసీజెస్ అంటాం. అంటే ఏజ్ రిలేటెడ్ వల్ల వచ్చే న్యూరోనల్ డ్యామేజెస్ వల్ల కూడా కొంతమందికి కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లమ్స్ మనం రెగ్యులర్గా చూస్తుంటాం. సో ఫ్రెండ్స్, ఎవరికైతే లెస్ దాన్ 3 మోషన్స్ పర్ ఏ వీక్ అలాంటి పేషెంట్స్ మన దగ్గరికి ప్రజెంట్ అయినైతే ఇమీడియట్గా గ్యాస్ట్రెంటర్ని కన్సల్ట్ అయితే ఈ న్యూరోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే హార్మోనల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, అయ్యే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోలాన్లో బ్లాకేజ్, ముఖ్యంగా ఏంటంటే కోలాన్ క్యాన్సర్స్, ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ కోలాన్ క్యాన్సర్స్లో బ్లాక్ ఉన్నట్టయితే స్టూల్ అనేది అక్కడ బ్లాక్ కావడం వల్ల మోషన్ కిందికి రాకపోవడం వల్ల కాన్స్టిపేషన్తో ప్రజెంట్ అవుతుంటారు. ఇలాంటి పేషెంట్స్కి మేము కొలనోస్కోపీ అనే పద్ధతి ద్వారా లార్జ్ ఇంటెస్టైన్ని మొత్తం ఎగ్జామిన్ చేసి ఎక్కడైనా ట్యూమర్స్ ఏమన్నా బ్లాక్ చేస్తున్నాయా, అయ్యే కాకుండా కింకేజ్ ఏమన్నా ఉందా, ఆర్ సమ్ టైమ్స్ వాల్వులస్ అంటే పేగ్ అనేది మడతపడి ఒకదాని మీద ఒకటి మడత పడిపోవడం వల్ల డైలేట్ అవుతుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అదే కాకుండా సూడో అబ్స్ట్రక్షన్ అంటే న్యూరోనల్ డ్యామేజెస్ వల్ల ఇంటెస్టైన్ లావుగా అయిపోయి అది కంట్రాక్టిలిటీ పంపింగ్ ఫంక్షన్ ఇబ్బంది పడిన పేషెంట్స్ని మనం కొలనోస్కోపీ అండ్ అదర్ ఇన్వెస్టిగేషన్స్, ముఖ్యంగా కోలానిక్ మానోమెట్రీ అయితేనేమి, ఆర్ కొంతమందికి యానోరెక్టల్ మానోమెట్రీ అనే ఒక టెస్ట్ చేసి ఈ న్యూరోనల్ ఫంక్షన్స్ని మనం స్టడీ చేస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఎవరికైతే మోషన్స్ అనేటివి ఫర్ ఎగ్జాంపుల్ 2 days తర్వాత వచ్చినట్టయితే, ఆర్ సమ్ టైమ్స్ ఈ బ్లీడింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే ఇమ్మీడియట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళకి ఈ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. బట్ నా సజెషన్ ఏందైతే ఫర్ ఎగ్జాంపుల్ 1.5 day వరకు కూడా మోషన్ రానట్టయితే 1/2 hour 45 minutes స్పెండ్ చేయడం వల్ల మీరు అన్నెసెసరీగా పైల్స్, ఫిషర్ ఆర్ సమ్ టైమ్స్ రెక్టల్ అల్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ల్యాండ్ అవుతూ ఉంటారు. సో యాజ్ పర్ గైడ్లైన్స్ మనకి ఎవరికైతే ఈ నేను చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం కాన్స్టిపేషన్ అనే డిసీజ్ ప్యాటర్న్లో వాళ్ళు ల్యాండ్ అయినట్టయితే వాళ్ళు ఇమీడియట్గా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అవుతే వాటికి రిలేటెడ్ ట్రీట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే న్యూరోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనం దేర్ ఆర్ వేరియస్ డ్రగ్స్ టు ఇంప్రూవ్ ద మొటిలిటీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయొచ్చు. అయ్యే కాకుండా సమ్ సర్జరీస్ కూడా కొంతమందికి హర్ష్బ్రూక్ డిసీజ్లో కూడా లిమిటెడ్ కోలాన్ రిసెక్షన్ అలాంటి సర్జరీస్ కూడా ఒక్కొక్కసారి చేయాల్సి వస్తుంది. అండ్ అదర్ థింగ్స్ నేను చెప్పిన కదా, డయాబెటీస్, థైరాయిడ్ని మనం ట్రీట్ చేసినట్టయితే వాళ్ళకి కాన్స్టిపేషన్ నుంచి కంప్లీట్గా రిలీఫ్ ఇవ్వవచ్చు. కాన్స్టిపేషన్ ఎవరికైనా ఉన్నట్టయితే డోంట్ గెట్ వరీడ్, మీట్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నియర్ బై in your area and check your colon, and at the same time treat for your hormonal related problems. Thank you.